మహాగణుడైన యేసు ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేయుచున్నాము. ప్రియులారా, ఈ దినపు యేసయ్య కృపావాక్కు ప్రవక్తయగు హబక్కుకు వ్రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యము. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతనపరుచుము. సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియచేయము. ప్రియులరా, ఉదయకాల సమయం దేవుడు తన వాక్కు చేత మనలను బలపరిచి మనలను సరిచేసి తన మహిమ కలిగిన రాకుడుకు ప్రభు మనందరినీ సిద్ధపరచునుగాక. ప్రియులరా, గమనించండి, ఇక్కడ ప్రవక్తయగు హబక్కుకు ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యమును నూతన పరచుము అని ప్రార్థన చేయుచూ ఉన్నాడు. ప్రియులరా, గమనిస్తే సంవత్సరములు జరుగుచూ ఉండగా దేవుడు ఈ దినమందు మన జీవితాలలో తన నూతనమైన కార్యాలతో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఎలాగునైతే సంవత్సరాలు జరుగుతూ ఉండగా తన కార్యాన్ని మన బ్రతుకులో మన జీవితాలలో నూతనమైన క్రియల చేత నూతనమైన కార్యముల చేత దేవుడు మనల్ని ఎలాగును నడిపిస్తాడో మనం కూడా మన ఆత్మీయ ఆధ్యాత్మిక దైవికమైన విశ్వాస యాత్రలో ప్రతి దినము ఒక క్రొత్త మనస్సు ధరించుకొని నూతనమైన స్వభావముతో నూతనమైన బుద్ధితో మన ఆత్మీయ జీవితంలో మనం నడిపించబడాలి. మరి ప్రభు మనల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరం అనే మరొక దయా కిరీటాన్ని దేవుడు మనకు ధరింపజేశాడు. ఈ సంవత్సరం అంతా కూడా మన విశ్వాస ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాలలో ప్రతి దినము ఒక క్రొత్త మనస్సుతో నూతనమైన స్వభావమును ధరించుకొని ఇదిగో ప్రభు రాకుడు కొరకు మనం ఆయన పోలికలోకి మార్చబడినట్లుగా ఒక క్రొత్త మనస్సుతో నూతనమైన స్వభావముతో నూతనమైన బుద్ధితో దేవుని ఆత్మ సహాయము ద్వారా మనం ఈ సంవత్సరం అంతయు నడిపించబడుదుముగాక. ఆమేన్.